మీ ఫోటోలు మీరే ప్రింట్ చేయించుకుని ఇతరులకు ప్రెజెంట్ చేసుకోవచ్చును. మగ్స్ అండ్ కీ చైన్స్ పై లేటెస్ట్ కలెక్షన్స్ లభించును. క్రిస్టల్, రేడియం, అక్రాలిక్ ఎంగ్రేవింగ్, ప్లాక్స్, వాల్ ఫ్రేమ్స్, ఎల్ఈడి ఫ్రేమ్స్, పిల్లోస్ పై ప్రింట్ వేయబడును. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు టచ్ స్టూడియోస్. నేను మీ నాని. ఈరోజు మనం ప్రముఖ కాలభైరవుని ఉపాసకులైనటువంటి శ్రీ తాటికొండ నరేంద్రాచారి గారి గురువుగారి ఆశ్రమంలో ఉన్నాం. ఈరోజు మనం గురువుగారిని అడిగి అసలు మూఢనమ్మకాలు అనేవి ఉన్నాయా లేవా, కాలభైరవుని ఎలా ప్రార్థించాలి, అండ్ అసలు గుప్త నదులు అనేవి ఉన్నాయా లేవా, అసలు అదృశ్య శక్తులు అనేవి ఉన్నాయా లేవా, ఇలాంటి తదితర వివరాలన్నీ కూడా మనం ఈరోజు గురువుగారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అమ్మ. ఓం కాలభైరవాయ నమః. ఓం కాలభైరవాయ నమః. ఓం కాలభైరవాయ. స్వామి గారు, ఈరోజు మీ సమయాన్ని మాకు కేటాయించినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఈ కాలభైరవ ఉపాసన అనేది ఏ విధంగా చేస్తారు, అసలు మీరు ఎక్కడ ఉంటారు, అసలు ఈ కాలభైరవుని పూజించాలన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది, ఎంతోమంది దేవుళ్ళు ఉండగా ఈ కాలభైరవ స్వామిని మాత్రమే నమ్ముకోవడానికి గల కారణం ఏంటి, ఇవన్నీ కొద్ది మాకు చెప్తారా? ఓం శ్రీ కాలభైరవాయ నమః. మంచి ప్రశ్న వేశారు. అందరూ దేవుళ్ళు ఉండగా కాలభైరవాన్ని పూజించేటువంటి విధానం ఉంది అని మీరు అడిగారు. సంతోషం. వాస్తవం కూడా ఇది నిజం. అందరూ కూడా కాలభైరవ ఉపాసన చేయలేరు, ఎందుకంటే చాలా కఠినమైంది. కాలభైరవ ఉపాసన చేసిన వాళ్ళు మిగతా దేవుళ్ళను పూజించడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఈ దేవుడికి ఉన్న సిద్ధాంతాలు వేరు. ఈ దేవుడు ఉపాసన చేసడం మద్యం వాడాల్సి వస్తుంది, మాంసం వాడాల్సి వస్తుంది, అమావాస్య, పౌర్ణమి ఇలాంటి రోజుల్లో కఠినమైన నియమాలతో పూజ చేయాల్సి వస్తుంది. విషయం ఏంటంటే కాలభైరవుడు వృత్తాంతంలో శివుడి అంశలో పుట్టినటువంటి కాలభైరవుడికి ఒక మంచి పెద్ద స్టోరీయే ఉంది, కానీ ఇప్పుడు అదంతా మనం చెప్పుకోవడానికి టైం సరిపోకపోవచ్చు. విషయం ఏంటంటే కాలభైరవకి ఉన్న శక్తి ఏంటంటే సృష్టిలో ఏదైనా శక్తిని ఎదుర్కోగల ఒక గొప్ప జన్మ అయినది. కాబట్టి అందరి దేవుళ్ళ కంటే కూడా మనం సమాజంలో ఎంతో మంది ఉన్నటువంటి ప్రజలకి ఎన్నో రకాల సమస్యల్ని మనం సాల్వ్ చేయడానికి మనం ఈ విధంగా చేస్తున్నాం. కాబట్టి ఆ సాల్వ్ చేసే విధానంలో కాలభైరవ ఉపాసన వల్ల మనకి కొన్ని రకాలైనటువంటి శక్తులు ఏర్పడతాయి. కాబట్టి వాటి ద్వారా ప్రజలకి మంచి చేయాలనే ఉద్దేశంతోనే కాలభైరవ ఉపాసన చేయటం జరిగింది. స్వామి, మీరు చెప్పిన దాని ప్రకారం కాలభైరవునికి ప్రత్యేకమైనటువంటి పూజా విధానం ఉన్నట్టుగా తెలుస్తుంది, ప్రత్యేకంగా ఒక స్థానం అనేది ఉందంటున్నారు. సో ఈ కాలభైరవుని పూజ అనేది ఎలా చేస్తాము, ఏ రకంగా ఆయన్ని ప్రార్థించడం కానీ, ఏ రకంగా నేను నియమాలు పాటించాలి, ఎలాంటి నియమాలు పాటించాలి? జనరల్గా అందరి దేవుళ్ళలాగా ఎక్కువ ఖర్చు అయితే ఉండదు. కాలభైరవుడు ఆయన విధానం ఏంటంటే శివుడి అంశలో కాబట్టి విభూది ఏమీ చేతగాని వాడు కూడా బిందె నీళ్లు ఆయన మీద పోసి అభిషేకం చేసి విభూది ధారణ చేసినా కానీ ఇచ్చేటువంటి స్వభావం ఉన్నటువంటి దేవుడు కాలభైరవుడు. కాకపోతే కాలభైరవుడు కొన్ని సైద్ధాంతకమైనటువంటి ఇతివృత్తం ఉంది కాబట్టి అమావాస్య రోజు కానీ, పౌర్ణమి రోజు కానీ, అష్టమి రోజు కానీ ఆయనకి ఇష్టమైన రోజులు. ఆ రోజుల్లో భక్తుల్ని తొందరగా శీఘ్రంగా అనుగ్రహించేటువంటి సిస్టమ్ ఉంటుంది. కాబట్టి ఆ రోజులు ఏంటంటే నాన్ వెజ్ ప్లస్ మందుతో అభిషేకం చేయటం, ఇలా నల్లగారెలు వేసి ఆయనకి అభిషేకం చేసి ఆయన మెడలో నల్లగారెలు వేసిన తర్వాత తెల్లారి అవి తీసుకెళ్లి ఆయన వాహనం అయినటువంటి కుక్క భైరవుడికి వాటిని తినిపించడం వల్ల ఎక్కువ తొందరగా మోక్షం పొందేటువంటి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం మద్యం, మాంసం ఇవి కూడా ఉండాలి అంటున్నారు. సో అంటే మన హిందూ పురాణాలలో ఎక్కువగా నాన్ వెజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అన్న ఉద్దేశం ఉంది. కానీ కాలభైరవునికి వచ్చేసరికల్లా చాలా ఎక్కువగా మద్యం ఈ నాన్ వెజ్ వాడడం అనేది జరుగుతుంది. ఇది అసలు స్టార్టింగ్ నుంచే ఉందా, లేకపోతే ఆయనకి ఇష్టమని చెప్పేసి చేస్తున్నారా దేవుడికి, లేకపోతే మనకి నార్మల్గా ప్రజలు ఇలా చేస్తున్నారా? లేదు, ఆయన వృత్తాంతంలో కాలభైరవుడికి ఇది చేయటం వల్ల అనుగ్రహం జరుగుద్ది అని చెప్పేసి ఎన్నో సంవత్సరాల నుంచి చేసిన గురువులు ఉన్నారు. వాళ్ళ దగ్గర శిష్యరికం చేశాం కాబట్టి వాళ్ళు చెప్పిన నియమ నిబంధనల ప్రకారం. అలాగే ఉపలమ్మ ఉండొచ్చు, మైసమ్మ ఉండొచ్చు, ఎల్లమ్మ ఉండొచ్చు. వీళ్ళకు గ్రామ దేవతలు అయినా కానీ వీళ్ళకు కూడా నాన్ వెజ్ పోసే బలి ఇచ్చేటువంటి సందర్భం ఉంటుంది. కాబట్టి అది కూడా ఒక సిస్టమ్, ఇది కూడా ఒక సిస్టమ్. ఎవరు సిస్టాన్ని వాళ్ళు ఫాలో అవుతారు. అది కూడా గురు పరంపరలో సేవ అందుకున్న వాళ్ళు మాత్రం కాలభైరవుడితో కంటిన్యూ చేసే విధానంలో గురువు గారు ఏ విధంగా అయితే నియమ నిబంధనలు చెప్తారో వాటిని కంటిన్యూ చేసుకుంటూ స్వామివారి అనుగ్రహం కోసం ప్రయత్నించడం తప్ప వేరే ఉద్దేశం. అంటే ఈ సపరేట్ ఇప్పుడు ఈ కాలభైరవుని యొక్క గురువుగా మారాలి అంటే సపరేట్గా ఏమన్నా కోర్సెస్ లాంటి అంటే చేయాల్సిన పద్ధతులు, నియమాలు ఏమన్నా ఉంటాయి? ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఏంటి? కాలభైరవుడి అనుగ్రహం రావాలన్నా, కాలభైరవుడు సిద్ధి పొందాలన్నా పెద్దగా దీనికి విధి విధానాలు ఏమి ఉండవు అని చెప్పొచ్చు, ఉంటాయి అని కూడా చెప్పలేము. ఇదేంటంటే మనం తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ మనం
దైవ కార్యక్రమాల్లో నిమగ్నమైనప్పుడు కాలభైరవుడికి మనం చేసేటువంటి పూజా విధానం కానీ చాలా సింపుల్ వర్షన్లోనే ఉంటాయి. కాకపోతే ఏంటంటే బ్రహ్మచర్యం పాటించాలి. ఈ కాలభైరవ దీక్ష తీసుకున్నప్పుడు ఈయనకి ఇష్టమైంది ఏంటంటే 41 days దీక్ష తీసుకుంటే 41 days కూడా భిక్షాటన చేసుకొని తినాలి. వండుకొని ఇంట్లో వండుకొని తినడం ఇలాంటి సందర్భాలు ఏమి ఉండవు. అప్పుడు అనుగ్రహించేటువంటి ఛాన్స్ ఉంటుంది. అసలు కాలభైరవ పూజా విధానంలో మొట్టమొదట ఎన్నో వేల సంవత్సరాల క్రితం జరిగినటువంటి మొట్టమొదటి అభిషేకం ఏంటంటే అసలి అంటే నాటు సారాతో అభిషేకం జరిగితే భగవంతుడికి ఎక్కువ మన్ని ఇది చేసేటువంటి సందర్భం ఉందన్నమాట. ఆ విధంగా ఎంతో మంది గురువులు చేశారు. వాళ్ళు దానికి సంబంధించి అనుగ్రహం పొందారు. వాళ్ళ దగ్గర శిష్యరికం చేసి ఉన్నాం కాబట్టి గురువుల ఆజ్ఞ ప్రకారం మనం కంటిన్యూ చేసుకుంటూ వస్తాం. ఇప్పుడు మీరు ఈ కాలభైరవుని ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు? కాలభైరవుడు అంటే మాక్సిమం 20 years నుంచి కాలభైరవ ఉపాసన ఉన్నాను. స్టిల్ పూర్తిగా నిమగ్నం అయింది ఒక 8-9 years నుంచి పూర్తిగా కాలభైరవుడు సేవకు అంకితమయ్యా. కాలభైరవునికి విగ్రహం అనేది ఎలా ఉంటది? ఎక్కడ అభిషేకం చేయాలి? ఏ విగ్రహానికి ఎలా అభిషేకం చేయాలి? ఎక్కడెక్కడ గుళ్ళు ఉన్నాయి? అసలు కాలభైరవాది విగ్రహాలు అనేది గుళ్ళు అనేది తక్కువ. ఆంధ్రాలో రాజమండ్రిలో మఠం ఉన్నది, హనుమకొండలో ఒకటి ఉన్నది, ఖమ్మంలో ఉన్నది, కాశీలో ఉన్నది. ఇంత 4 ప్రదేశాలలో తప్పితే మనకి కాలభైరవుడికి సంబంధించిన గుళ్ళు ఎప్పుడు కనపడవు, రేరు. అందులో ఏంటంటే శివుడికి పాలతో అభిషేకం చేస్తాం, పాలు, నెయ్యి, ఇతరత్ర అంశాలు ఉన్నట్టే కాలభైరవుడికి కూడా విభూది, గంధం, పాలు, ఆవు నెయ్యి, చక్కెర, తేనె వీటన్నిటితో అభిషేకం చేయడం వల్ల తొందరగా అనుగ్రహ ప్రాప్తి జరిగేటువంటి సందర్భం ఉంది. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ఆచరణలో ఉంది. ఇలా కొత్తగా మనం అయితే ప్రవేశపెట్టింది కాదు. ఆది నుంచి ఉన్నటువంటి దాన్ని కంటిన్యూ చేసి ఆ స్వామివారి సేవలో నిమగ్నమై ఉన్నాం కాబట్టి అదే పనిలో ఉన్నాం. ముందు కూడా అదే పనిలో ఉంటాం. స్వామి, బయట విన్నదాని ప్రకారం ఈ కాలభైరవుని పూజలు నగ్నంగా కూడా చేస్తారని చెప్తూ ఉంటారు. అది నిజమేనా? అసలు అలా చేయడం వల్ల ఏం ఉపయోగం వస్తుంది? 100కి 100% మీరు అడిగింది వాస్తవమే. నగ్నంగా పూజలు చేయటం అనేది కాలభైరవుడు ఎంత తొందరగా ప్రసన్నం చేసుకోవటానికి అదొక మార్గం. కొన్ని ప్రత్యేకమైన శక్తులు ఏర్పడేటువంటి సందర్భం ఉంది. అది ఎప్పుడు పడితే అప్పుడు కాదు. అమావాస్య, పౌర్ణమి, అష్టమి రోజుల్లో విధి విధానాలతో దేవుడికి అర్చన చేసినా గానీ, అభిషేకం చేసినా గానీ, నగ్నంగా పూజలు చేసినా గానీ కొన్ని శక్తులు సంప్రాప్తించే అవకాశం ఉంది. అది కూడా దైవ జనాలకి మంచిగా జరగటానికి వాడాలన్న ఒక తాపత్రయంతో చేస్తే తప్ప, అది కూడా పెద్ద సీనియర్ మోస్ట్ పురాతనమైన గురువుల సలహా మేరకు వాళ్ళ సాన్నిధ్యంలోనే చేయటం కానీ ఎవరు పడితే వాళ్ళు ప్రయోగాలు చేస్తే తిప్పికొట్టే అవకాశం ఉంది. దాన్ని అయితే గమనించాలి. పూజలు చేయటం వల్ల కొన్ని శక్తులు వస్తాయి. శక్తులు మానవాళి జీవనోపాధికి మాత్రమే ఉపయోగించే పరిస్థితిలో ఉండాలనేది గురువుల ఆదేశం. స్వామి, ఇప్పుడు దైవ ఉపాసకులుగా ఓన్లీ పురుషులు మాత్రమే ఉంటారా, లేకపోతే స్త్రీలు కూడా ఈ కాలభైరవుని ఉపాసకులుగా ఉంటారా? వాస్తవం అని చెప్పాలంటే మీరు అడిగిన ప్రశ్న మంచిదే. కాకపోతే మన స్టేట్ లో ఆడవాళ్ళు ఈ పూజా పునస్కారాలు చేసేటువంటి పరిస్థితి అయితే లేదు. ఇక్కడ మగవాళ్ళకి చేయటానికే కాలభైరవ ఉపాసన చేసేవాళ్ళు చాలా తక్కువ. ఆడవాళ్ళు చేయటం అనేది కర్ణాటక స్టేట్, తమిళనాడు, కర్ణాటక ఇలాంటి అదర్ స్టేట్ లో ఎక్కువ లేడీస్ చేసేటువంటి సందర్భం అయితే ఉంది. విధి విధానాలన్నీ సేమే ఉంటాయి. విధి విధానాలన్నీ సేమే ఉంటాయి. స్వామి, ఈ పూజలు నగ్నంగా ఇలాంటి టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. అసలు చేతబడి అనేది నిజంగా ఉందా? చేతబడి అనేది ఉంది, లేకుండా చేతబడి అనేది 100% ఉంది. ఈ రోజు మనం తెలిసిన విషయమే కాదు. ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో రోజుల నుంచి కూడా చేతబడులకు ఉన్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. వాళ్ళతో జీవితాలు నాశనం చేసుకొని బజారును పడి వాళ్ళ యొక్క భవిష్యత్తు మొత్తం కూడా అంధకారంలో పడిపోయిన సందర్భాలు అయితే ఉన్నాయి. చేతబడి లేదంటానికి ఏం లేదు. కాకపోతే ఇప్పటి వ్యవస్థకి పూర్వకాలం వ్యవస్థకి కొద్దిగా తేడా ఉంది. అంటే ఒక మనిషిని చేతబడితోటి నిజంగా అన్ని రకాలుగా చిత్రహింసలు పెట్టడం కానీ, చంపడం కానీ చేయొచ్చా? నిజంగా అలా ఉంటుందా? చేయొచ్చు. దానికి ఒక ఘోరమైనటువంటి ఉపాసన ఉంటుంది. ఎన్నో సంవత్సరాలు ఉపాసనలు అన్ని చేసి ఆ సిద్ధి పొందిన తర్వాతనే చేతబడులు చేసేటువంటి పవర్ వస్తుంది. ఆ చేతబడులు అన్ని కూడా పూర్వం కాలంలో రాజులు రాజ్యాంగ వ్యవస్థను నిర్మూలించడానికి, యుద్ధాలను ఆప్ చేయడానికి వాటికి వాడేది. యాక్చువల్ గా చేతబడులు అనేది ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు చేతబడులు చేస్తాం అంటున్నారు. అది ఎంతవరకు పాసిబిలిటీ అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అంటే విధి విధానాలు వేరు, వాటి కోసం చేసే విధానం వేరు. చేతబడులు అయితే 100% ఉన్నాయి. స్వామి, ఈ చేతబడి అనేది చేశారు అంటాన్ని ఎలా గుర్తిస్తాం? అసలు దాన్ని చేతబడి చేశారంటాన్ని ఎలా మనం పసిగడతాం? ఒకవేళ పసిగడితే దానికి నివారణ ఏ రకంగా చేస్తాం, ఎలా చేస్తాం దాన్ని? మంచి ప్రశ్న.
ఈ రోజుల్లో చాలా సమస్యలు, హాస్పిటల్కి వెళ్ళినా కానీ సంవత్సరాల తరబడి వైద్యం చేయించుకున్నా తగ్గని వ్యాధులు ఉన్నాయి. వాటినే మనం ఇప్పుడు చేతబడులు అనే పేరవలసిన పరిస్థితి అయితే ఉంది. చేతబడి చేశారు అన్న విషయం తెలుసుకోవడానికి ఎక్కువ రోజులు పట్టుద్ది. ఎందుకంటే ఏ సబ్జెక్ట్ అయినా కూడా, ఏ వ్యక్తి అయినా కూడా తను హాస్పిటలైజ్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకొని మందులు వాడిన 2 రోజులు మంచిగా ఉంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ పరిస్థితి. ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా కానీ మనిషి రికవరీ కాదు. వాటి లక్షణాలు ఎలా ఉంటాయంటే ఆకలి లేకపోవటం, మద్యానికి ఎక్కువ బానిస కావటం, ఏ పని చేయకపోవటం, పొద్దాక తనలో తాను ఆందోళనకు గురి కావటం, ఒక లేదా కాలు చేయి పడిపోవడానికి కూడా ఎక్కువ ఆస్కారం ఉంటుంది. మెంటల్ గా డిసప్పాయింట్ అయ్యి ఎప్పుడు కూడా ఎవరితో మాట్లాడకుండా లోన్లీగా చీకటి గదిలోనే ఎక్కువసేపు ఉండటానికి ప్రయత్నించడం, ఇవన్నీ కూడా చేతబడి లక్షణాలు అన్నమాట. ఈ లక్షణాలను కూడా ఎన్నో రోజులుగా మెడిసిన్స్ వాడటం వల్ల ఇవి తొందరగా అయితే తగ్గవు. దీనికి పరిహారాలు ఉంటాయి. ఆ పరిహారాలు సర్టెన్ టైంలో గుర్తించి తక్కువ టైంలో పరిహారం చేయటం వల్ల మనిషిని చనిపోకుండా బతికించేటువంటి సందర్భాలు ఉన్నాయి. స్వామి, ఈ చేతబడి అనేది ఎన్ని రకాలుగా ఉంటది, అసలు వాటిని ఏ విధంగా చేస్తారు? ఇప్పుడున్న పద్ధతుల ప్రకారం అయితే చేతబడి చాలా రకాలు ఉంది. చాలా రకాల ఐటమ్స్ ఉపయోగించి చేతబడి చేసే సందర్భం. చేతబడి చేయాలి అంటే ఫస్ట్ ఎవరికైతే మనం చేతబడి చేయాలనే ఒక ఇది ఉంటది, ఆ వ్యక్తి ఉపయోగించేటువంటి బట్టలు కానివ్వండి, వెంట్రుకలు కానివ్వండి, ఆ వ్యక్తి ఉపయోగించే మర్మాంగాలకి తాకేటువంటి వస్తువులు, డ్రాయర్లు కానివ్వండి, లేడీస్ కి అయితే బ్రాలు కానివ్వండి, వాటిని అన్నిటినీ యూజ్ చేసి చేతబడి చేసే సందర్భం ఉంటది. ఇంకొకటి నీళ్లతో చేతబడి చేయొచ్చు, అది పవర్ఫుల్. నీళ్లతో చేతబడి చేయటం వల్ల ఎక్కువ బాడీలో కలిసిపోతే దానికి రెమెడీ కూడా చేయడానికి చాలా సంవత్సరాలు పట్టవచ్చు. అన్నం తినే దాని మీద చేతబడి చేయొచ్చు. లేకపోతే తను తోలే బైక్ ఎవరైతే ఉన్నారో ఆ బైక్ తోలేటప్పుడు బైక్ ద్వారా కూడా దాని కంట్రోల్ లేకుండా పోవడానికి, దాని వల్ల యాక్సిడెంట్ బారిన పడటానికి ఇలా చేసే అవకాశం అయితే ఉంది. స్వామి, అసలు చేతబడిలో మోస్ట్ పవర్ఫుల్ చేతబడి ఏంటిది? అసలు మీరు ఏమైనా ఫేస్ చేశారు అలా? రీసెంట్ గా చేశాను, ఇంత ముందు కూడా చేశాను. రీసెంట్ గా దీన్ని కాలాజాదు అంటారు. కాలాజాదు అనేది ఉన్న చేతబడి వ్యవస్థ అన్నిటిలో కూడా అతి భయంకరమైనది. దానికి రెమెడీ అనేది చేయడానికి కూడా చాలా టైం పట్టేటువంటి సందర్భం. రీసెంట్ కూడా నేను ఒక రెమెడీ చేయాల్సిన సందర్భం. కాలాజాదు అంటే ఏంటంటే మనిషిని తన కంట్రోల్ లేకుండా ఎప్పుడూ కూడా ఏదో రకంగా మానసికంగా బాధపడుతూ ఇంట్లో ఉన్న అందరినీ ఉప్పు తిప్పలు పెట్టి 3 చెల్లి నీళ్లు దాపించేది వ్యవస్థ ఈ కాలాజాదులో ఉంటుంది. కాలాజాదు నిర్మూలన చేయటం అనేది నాట్ ఈజీ. దానికి ఉపాసన అనేది గట్టిగా ఉండాలి. ఆ దైవానుగ్రహం కూడా దానికి తోడై ఉంటే తప్ప కాలాజాదు చేసిన వ్యక్తిని అతను బాగు చేయటం అనేది కొద్దిగా కష్టతరమైన విషయం. స్వామి, ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం కాలాజాదు అనేది చాలా ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది అంటున్నారు. అలా చేసిన వ్యక్తిని ఎవరినైనా మీరు బాగు చేశారా? అవును, రీసెంట్ గా చేశాను సందర్భం ఉంది. విజువల్స్ లో మీరు చూడవచ్చు. బాగు చేసాం. ఆమె జీవితానికి ఒక మంచి ఉపయోగకరమైన పని బాగుంది. నెంబర్ 1 తన పని చేసాం. తన మాటల్లోనే చూడొచ్చు, తన వీడియో చూసినా కానీ అర్థమైంది. అదైతే డేంజరస్ ఉన్నటువంటి వ్యవస్థలో మన కాలాజాదు అనేది మోస్ట్ డేంజరస్ విధానం అనమాట. దాన్ని చేయాలంటే కూడా ఎక్కువ పవర్ ఉండాలి. దాన్ని రిమూవ్ చేయాలంటే కూడా చేసిన వాడికంటే ఎక్కువ పవర్ ఉన్నటువంటి సాధకులు మాత్రమే దాన్ని రిమూవ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. స్వామి, ఈ చేతబడి అంటే జనరల్ గా ఈ బయట ఎక్కువగా చూసుకున్నప్పుడు అయితే మనకి 3 దారులలో పసుపు కలిపిన ముద్దలు కానీ, లేకపోతే ఆవాలు కలిపిన ముద్దలు కానీ, కోడి తలకాయలు వేయడం, ముగ్గేసి పసుపు కుంకుమ వేయడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. అసలు అవి ఎందుకోసం చేస్తారు? ఇఫ్ ఇన్ కేసు ఒకవేళ తెలియకుండా ఎవరైనా వాటి మీద నుంచి దాటినా కానీ, వాటి మీద తొక్కినా కానీ ఎలాంటి నివారణ తీసుకోవచ్చు? కరెక్టే. ఈ రోజుల్లో ఇటువంటి సందర్భాలు ఎత్తుకోవచ్చు. కరెక్టే. ఈ రోజుల్లో ఇటువంటి సందర్భాలు అయితే బాగా కనిపిస్తున్నాయి. 3 రహదారుల్లో ఈ కోడిగుడ్లు కానీ, ఈ నిమ్మకాయలు కానీ, ఈ పసుపు కుంకుమ కలిపినటువంటి అన్నం ముద్దలు కానీ, కోడి తలకాయలు కానీ, నల్లకోళ్ళు కానీ తిప్పేయటం అనేది ఏంటంటే చేతబడి చేసినటువంటి తాత్కాలికమైనటువంటి చేతబడి చేయబడ్డ వ్యక్తికి తాత్కాలికమైనటువంటి విరుగుడు చేయడానికి మాత్రం ఇవి ఉపయోగపడతాయి అన్నమాట. ఈ మన దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్ ఉప్పు కానివ్వండి, కోడిగుడ్లు కానివ్వండి, మాంసం కానివ్వండి, కోడి తలకాయలు కానివ్వండి, ఆవాలు కానివ్వండి, లవంగాలు కానీ, ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీని తీసేసి కొన్ని శక్తుల్ని మటుమాయం చేసేటువంటి సిస్టమ్ వాటిలో ఉంటుంది. కాబట్టి శాశ్వత నివారణ అని చెప్పలేను. తాత్కాలిక ఉపశమనం కోసం వీటిని తీసేసే సందర్భం అయితే ఉంది.
ఒకవేళ వాటిని ఎవరైనా దాటినా కానీ తొక్కినా కానీ వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే ఎలా ఉంటది, ఎంతో కొంత దాని ఎఫెక్ట్ వల్ల ఇబ్బంది పడతారు 2-3 రోజుల వరకు. కొంతమంది అయితే నెలల తరబడి వాటి బారిన పడి ఇబ్బంది పడి హాస్పిటల్ పాలైన వాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే ఏంటంటే అతను బాడీ వ్యవస్థ కానీ అతను పూజలు పునస్కారాలు ఏమన్నా ఎక్కువ చేసే విధానం ఉన్నా కానీ దాన్ని బట్టి కూడా కొద్దిగా వాటి మీద పవర్ తగ్గిపోయేటువంటి ఛాన్స్. స్వామి, ఇప్పుడు కొంతమంది అసలు చేతబడి అనేది లేదు, ఇదంతా మూఢనమ్మకం అని చెప్పేసి ఇలా తిప్పేసిన కోడిగుడ్లు తింటాం, ముగ్గులు తొక్కడం, ఆ ముద్దలు కలిపి ఏదో ఒకటి కనంగా తింటాం, అక్కడే కూర్చొని తింటాం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనం ఏంటి, దీన్ని ఏ విధంగా మనం పరిగణనకి తీసుకోవచ్చు? అలా చేసినప్పుడు అక్కడ ఆ తిప్పేసిన సందర్భంలో కోడిగుడ్లు తింటాం కానీ అక్కడ ఉన్న ఆహార పదార్థాలు తింటాం కానీ ఆ నిమిషం ఆ సెకండ్ ఆ గంట వరకు అయితే రియాక్షన్ చూపెట్టకపోవచ్చు. ఆ తిన్న వ్యక్తిని 2 రోజులు 3 రోజులు వారం రోజులు మన అబ్జర్వేషన్ లో పెట్టుకుంటే అతని పరిస్థితి ఏముంది అనేది మనకి తెలుస్తుంది. ఒక 10 నిమిషాల్లో ఏది జరగదు కదా, ఏ రియాక్షన్ కావాలన్నా గంటలు టైం పట్టొచ్చు. తిన్న వ్యక్తి ఆ కాసేపు బాగుండొచ్చు, తర్వాత వారం రోజుల తర్వాత అయినా ఆ ఎఫెక్ట్ కానీ గురి కావచ్చు. 100% ఆయన అబ్జర్వేషన్ అయితే మనం కంటిన్యూగా రోజుల తరబడి చేయలేం కదా, ఏదేమైనా దాని ఎఫెక్ట్ తర్వాత ఉంటది, 100% ఉంటది. స్వామి, ఎక్కువగా చూసుకుంటే బయట ఇవాళ రోజులలో చాలా మంది ఎక్కువగా మోసపోయే వాటికి ఉన్న వాటిలలో గుప్త నిధులు అనేవి మెయిన్ కాన్సెప్ట్. అంటే వాటిని ఎక్కువగా ఆదరిస్తూ ఉంటారు, వాటిని నమ్మి మోసపోవడం, లేకపోతే మేము నిజంగా చూసాం తీసుకున్నాం అని చెప్పడం, ఇలాంటి అసలు గుప్త నిధులు అనేవి ఉన్నాయా? గుప్త నిధులు ఉంటే ఏ విధంగా గుర్తిస్తారు, అసలు వాటిని ఎలా బయటికి తీస్తారు? గుప్త నిధులు గుర్తించటం అంటే గుప్త నిధులు ఎలా ఏర్పడతాయి అనేది ముందు మీకు విషయం చెప్పాలి, దాని తర్వాతనే వాటిని గుర్తించే విధానంలో కనబడాలి. గుప్త నిధులు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది కాన్సెప్ట్ మనం చెప్పుకుంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించే సందర్భం నుంచి కూడా అప్పట్లో రోడ్ల మీదనే డైమండ్ బంగారాలు గుట్టలుగా పోసి అమ్మే సందర్భం అయితే ఉంది. అలా ఆ ప్రక్రియ అలా జరుగుతున్నప్పుడు అక్కడ రాష్ట్రం ప్రపంచం మొత్తం కూడా ప్రతి ఒక్క ఊర్లో కూడా అప్పుడు ఒక వస్తువు ఇచ్చి ఒక వస్తువు తీసుకునే విధానం ఉంది కాబట్టి ఇచ్చిపుచ్చుకోవటమే, కరెన్సీ అనేది లేదు కాబట్టి అలా ఎక్కడ పడితే అక్కడ గుట్టలుగా ఈ బంగారం కానీ ఈ వ్యవస్థ అంతా రాజులు మందిరాలు కట్టించేవాళ్ళు, వాళ్ళు స్టోరేజ్ పర్పస్ లో ఎక్కడో అండర్ గ్రౌండ్ లో వాటిని దాచేసి బట్టలను కాపలా పెట్టి వాళ్ళు రాజ్యాంగ వ్యవస్థకు ఉపయోగపడేటువంటి రాజ్యాంగ పాలన చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఆ సందర్భంలో వేరే రాజ్యం వాళ్ళు దాని మీద దండెచ్చే సిచ్యువేషన్ జరిగినప్పుడు ఆ రాజ్యంలో మొత్తం అందరూ చనిపోవచ్చు. చనిపోయినప్పుడు ఈ అండర్ గ్రౌండ్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్ బంగారం కానీ ఈ నిధులన్నీ కూడా కాలక్రమేణా భూగర్భంలో కలిసిపోయి ప్రపంచాలు, దేశాలు, ఈ స్థలాలన్నీ మార్పు జరగటం వల్ల ఆటోమేటిక్గా వర్షాలకి వరదలకి ఎక్కడ పడితే అక్కడ చెల్లా చెదరైపోయి కూడా వ్యవసాయ భూమిలో దొరకవచ్చు. ఆ సందర్భంలో ఎవరైనా బావి దవ్వుతుంటే దొరకవచ్చు. ఇలా గుప్త నిధులు అనేది భూమి మీద ఉన్న బంగారం కంటే అండర్ గ్రౌండ్లో ఉన్న బంగారమే ఎక్కువ ఉంది ప్రపంచం. స్వామి, గుప్త నిధులు ఉంటాయని కూడా చెప్పారు. అంటే అసలు అక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళ ఇంట్లో ఆ గుప్త నిధి ఉంది అని చెప్పేసి స్వాములు చెప్పడం, ఇల్లంతా తోమడం, ఇలాంటివన్నీ చేస్తారు. అసలు ఆ గుప్త నిధి ఉన్న చోట ఎలాంటి పరిణామాలకు దాడి తీస్తూ ఉంటాయి? గుప్త నిధులు ఉన్న దగ్గర ఇంట్లో ఆరోగ్య వ్యవస్థ దెబ్బతింటం అనేది అది 100% కామన్. దానికి 2 రకాల కారణాలు. ఎన్నో సంవత్సరాల నుంచి భూమిలో పెట్టెల్లో కానీ బిందెలో కానీ కొన్ని నిధులు దాచిపెట్టినప్పుడు లోపల గాలి ఆడక విష పదార్థాలు తయారయ్యి బయటికి విడుదలయ్యే అవసరం ఉంటుంది, కంపల్సరీ అవకాశం ఉంది. కాబట్టి ఆ గుప్త నిధి ఉన్న ఇంట్లో మామూలు జనరల్ డే టైం అంటే మామూలుగా వదిలేస్తాం, నైట్ టైం అందరం తలుపులన్నీ పెట్టేసుకొని ఫ్యాన్లు వేసుకొని గుడ్ నైట్లు అవన్నీ వేసుకొని పడుతున్నాం. కాబట్టి ఆ పవర్ అనేది బయటికి రిలీజ్ అయినప్పుడు ఆక్సిజన్లో కలిసిపోయి ప్రాణవాయువులో కలిసిపోయి తను పీల్చినప్పుడు ఆరోగ్య వ్యవస్థ దెబ్బతిని ఉంటుంది. ఇదే కాకుండా కళ్ళలో కూడా ఆ ఇంట్లో ఎవరైతే ఉంటున్నారో ఆ ఇంట్లో వాళ్ళు చేసే పూజలు పునస్కారాలు వాళ్ళ కర్మ సిద్ధాంతం ప్రకారం వాళ్ళకి తినే అదృష్టం ఉంటే దేవతలు స్వప్నంలో కనిపించి చెప్పేటువంటి సందర్భాలు చాలా మంది దగ్గర విన్నాను, నేను చూశాను కూడా. అలా చెప్పొచ్చు. కాకపోతే ఆ ఇంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే రుగ్మతలు నివారణకి సాధ్యం కాని వ్యాధులు వచ్చేటువంటి సందర్భం హాస్పిటల్లో కూడా దీనికి మందులు అనేది దొరకదు. అలాంటి సందర్భం ఉచితమైన వ్యాధులతో బాధపడే వాళ్ళ ఎవరినన్నా గురువులను అప్రోచ్ అయినప్పుడు వాళ్ళ ద్వారా మీ ఇంట్లో ఈ గుప్త నిధులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు గుర్తించి చేపట్టడం ఇలా జరుగుతుంది. సో అంటే ఈ గుప్త నిధులకి చాలా వరకు కాపలాలు ఉంటాయి, కొన్ని శక్తులు కాపలా ఉంటాయి. అంటే నాగబంధనం, క్రిమబంధనం అని, లేకపోతే జలబంధనం అని, ఇలాంటి సంథింగ్ ఏవో శక్తులు ఉంటాయి, వీటి కాపలా ఉంటాయి. ఎవరైనా ముట్టుకోవాలని చూసినా లేకపోతే ఏదైనా తీయాలని చూసినా కూడా వాళ్ళు చనిపోవడం ఇలాంటివి జరుగుతుంది. అది ఎంతవరకు నిజంగా అలాంటి బంధనాలు ఉంటాయా? ఉంటాయి.
ఎందుకుండవండి? ఇప్పుడు మన ఇంట్లో ఏమీ లేవు, బీరువా ఉంది, బీరువాలో కనీసం 2 రూపాయలు డబ్బులు లేవు, మనం బయటకు వెళ్ళేటప్పుడు తాళం వేసుకెళ్తున్నామా లేదా? అలానే ఒక నిధి నిక్షేపాలు భూమిలో నిక్షిప్తం చేసేటప్పుడు అప్పటి రోజుల్లో మంత్రశాస్త్రం మంచి ప్రబలంగా ఉన్న సందర్భాలు ఉన్న రోజుల్లోనే ఈ నిధి నిక్షేపాలు అనేది భూమిలో పెట్టడం జరిగింది. కాబట్టి మంత్ర తంత్ర సహితంగా విధి నిర్వహణలో ఎవరైనా కూడా ఈ నిధిని ఎవరు కూడా టచ్ చేయడానికి వీలు లేకుండా వాళ్ళకి అనుబంధంగా వాళ్ళు మంత్రాలు తంత్రాలు దేవతల్ని నాగదేవతల్ని కూడా ఆ యొక్క ఐటమ్స్ కి కాపలాగా పెట్టేటువంటి సందర్భం. ఎందుకంటే రక్షణ పర్పస్, తన డబ్బులు వేరే వాళ్ళ కాదు కదా, తన నిధిని తను కాపాడుకోవటానికి తను శక్తిని ఆవాసన చేసుకొని ఉంచేటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి. 100% నాగబంధనాలు ఉంటాయి, క్రిమి బంధనాలు ఉంటాయి. ఏదైనా కూడా అప్పట్లో ఉన్న టెక్నాలజీ మంత్రశాస్త్రం ఇప్పుడు లేదు. అప్పట్లో వాళ్ళు ఉపయోగించిన మంత్రశాస్త్రాన్ని ఈ రోజు రివీల్ చేసే పరిస్థితి ఎవరి దగ్గర లేదు. తిరుగుతున్నారు, ఎంతో మంది దేశం మీద తిరుగుతున్నారు, కానీ ఎవరో కూడా దాన్ని అంత పర్టికులర్ గా బయటికి తీసిన సందర్భాలు అయితే లేవు. అంటే ఇప్పుడు నాగబంధనం విషయానికి వచ్చేసరికల్లా చాలా వరకు పాముల్ని కాపలా పెడతా ఉంటారు. కొన్ని వందల సంవత్సరాల నుంచి అసలు మనిషి అంటే ఆ పాము నిజంగా తినకుండా అన్ని రోజులు ఉండగలదా? అసలు ఎంతవరకు సాధ్యం అది ఉంటది? ఎందుకంటే అప్పుడు దైవశక్తి ప్రబలంగా ఉంది కాబట్టి, మంత్రశక్తి కూడా అంతే ఈక్వల్ గా ఉంది కాబట్టి, దైవశక్తి మంత్రశక్తిని రెండింటిని జోడించినప్పుడు ఒక కాపలాగా కొన్ని సంవత్సరాల వరకు వ్యాలిడిటీ ఉంటుంది ఆ పాము కూడా. ఆ పెట్టినటువంటి బంధం పెట్టినటువంటి ఆ పాము కూడా కొన్ని సంవత్సరాల వరకు బతికేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఆ వ్యాలిడిటీ అనేది పోయిన తర్వాత భూమిలో కలిసిపోయి చనిపోయే సందర్భం ఉంటుంది. ఆ సమయం ఏదైతే దగ్గర పడుతుందో ఆ టైంలోనే ఇంట్లో ఉండేటువంటి వ్యక్తులకి బాగా ఇబ్బందులు పాలై బయటికి వెళ్ళి వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా తెలుసుకొని అప్పుడు తవ్వేటువంటి కార్యక్రమం చేయటానికే ఆ సిగ్నల్. అంటే ఇప్పుడు ఈ విషయం మనం శాస్త్రపరంగా అంటున్నాం కదా, అంటే పాముకి ఇట్లా శక్తులు ఉంటాయి, నాగబంధనం చేశారు, కానీ దీన్ని కూడా కొట్టేసి పాముని హిప్నటైజ్ చేసి అలా ఉంచుతారు, ఆ రోజుల్లోనే హిప్నటైజ్ చేశారు పాముల్ని అనే వదంతి అనేది ఉంది. అంటే మీరు అన్న దాని ప్రకారం ఇప్పుడు శక్తులు చేసాయి అనుకోవాలా, లేకపోతే మనుషులు పాముల్ని హిప్నటైజ్ చేశారు అనుకోవచ్చు? హిప్నటైజ్ అనేది అన్ని సంవత్సరాలు ఉంటుందా ఉండకపోవచ్చు అనేది చెప్పడం కష్టమైన విషయం. మంత్ర శాస్త్రంలో అప్పట్లో కొన్ని సందర్భాల్లో ఏళ్ల తరబడి యుద్ధం చేసినా కానీ పవర్ కోల్పోకుండా ఉండడానికి కొన్ని రసాయనాలని రాజులు సేవించేటువంటి సందర్భం ఉంది. ఉక్కు ఇప్పుడు మనం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వాడుతున్నాం, ఆ రోజుల్లో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లేదు, అవసరం లేదు. కొన్ని రసాయనాలు ఒంటికి పూసుకుంటే కత్తి దిగదు, బాంబులు వేసిన బేలతో బుల్లెట్లు పేల్చినా చచ్చిపోరు. అలాంటి టెక్నాలజీ అప్పుడు ఆ రంగం వేరు, ఈ రంగం వేరు. ఇది ఎలక్ట్రానిక్ రంగం. అప్పుడున్న రంగం ఏంటంటే చెట్లు, ఆకులు, అలములు, పూజలు, పునస్కారాలు, వీటితోనే ఎన్నో రకాలైన బంధనాలను తయారు చేసి హ్యాపీ మంచి జీవితాన్ని అప్పుడు అనుభవించారు. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం గుప్త నిధులు ఉంటాయి, కానీ అందరికీ తీయడం సాధ్యమవుతుంది? అది ప్రతి ఒక్కళ్ళు ఇవాళ రేపు వస్తూనే ఉన్నారు, నాకు తెలుసు నేను తీస్తాను, నేను చూపిస్తాను మీకు అన్నట్టుగా వస్తున్నారు. విజువలైజేషన్ గా మనం మాట్లాడుకునేటప్పుడు కొన్ని విధి విధానాలు అయితే ఉన్నాయి. నాకు తెలిసిన వరకు అయితే చెప్పగలను. మా గురువు గారు మాకు అందించినటువంటి సమాచారం ప్రకారం ఆ గుప్త నిధులు ఎవరైతే భూమిలో నిక్షిప్తం చేస్తున్నారో వాళ్ళు ఒక వివరణ చేస్తారనమాట. నేను చేస్తున్నాను, నేను ఇక్కడ వీటిని దాచిపెడుతున్నాను, ఎన్ని సంవత్సరాలైనా నా తరం వాడేకే చెందాలి అనేటువంటి ఒక అభిలాషతో మంత్రబంధనం చేసి పెడతారు. కాబట్టి ఆ వంశానికి సంబంధించిన పూర్వకాలం నుంచి కంటిన్యూ అవుతూ వచ్చి ఈ జనరేషన్ లో కూడా ఆ వంశానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ముని మనవాళ్ళు కావచ్చు, ఇంకా సబ్టింగ్ వాళ్ళకి దొరికేటువంటి సందర్భం అయితే ఉంది. కాకపోతే ఇవి 100లో 1 సక్సెస్ అయ్యే సందర్భం అయితే ఇంతవరకు చూడలేదు. యాక్చువల్గా వాటి జోలికి పోకుండా ఉండటం అనేది కరెక్ట్. ఇప్పటి వరకు మాకు చాలా చక్కని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కానీ ఇప్పుడు అంటే నేను అడిగేది ఏంటంటే, అసలు మీ దగ్గరికి వచ్చే మనుషులకి ఇలాంటి కష్టాలు ఉన్నాయని చెప్పడానికి వస్తూ ఉంటారు, వాళ్ళ కష్టాలను మీరు ఎలా చూస్తారు? అంటే ఫేస్ చూసి చెప్తారా, ఫోటో చూసా, చేతులు అరచేతి రేఖలు చూసి చెప్తారా? ఏ విధంగా వాళ్ళకి కష్టాలు ఉన్నాయని మీరు చెప్తారు? వాటికి నివారణ ఏ విధంగా చెప్తారు? మంచి ప్రశ్న. నాకున్నటువంటి ఆ భగవంతుడు మా కాలభైరవ స్వామి ఆశీస్సులు అనుగ్రహంతో పాటుగా ఆయన ఇచ్చినటువంటి అనుగ్రహ ప్రాప్తి ఉంది కాబట్టి ఫేస్ చూసి మనిషిని చూస్తే భూత భవిష్యత్తు వర్తమానం చెప్పేటువంటి సందర్భం అయితే ఉంది. అది కూడా సమస్యకు ఒక రెమెడీ చెప్పాము అంటే రెమెడీ కంపల్సరీ కూడా వాళ్ళు పాటించే పద్ధతి ఉంటుంది. తెలుసుకుంటాము, ఫోన్లు చేసి మాట్లాడతాము, వాళ్ళకి తెలియకపోయినా ఏ విధంగా చేయాలో ఆ రెమెడీస్ అన్ని చేపిస్తూ ఉంటాము. మన ఉద్దేశం ఏంటి అంటే, ఈరోజు కాలభైరవ సన్నిధానంలో ఉండి కాలభైరవ కటాక్షం కోసం తిరుగుతున్న సందర్భంలో మన ద్వారా ఒక మనిషికి కూడా చెడు జరగకూడదు,
మిగతా ఎంతమందికైనా మన ద్వారా వాళ్ళ జీవితంలో మార్పులు రావాలని కోరుకునేటువంటి సిద్ధాంతం కాలభైరవ సిద్ధాంతం కాబట్టి ఈ విధంగా ఇలానే అనుసరణిస్తూ ముందుకు సాగాలని నేను కోరుకుంటున్నాను. స్వామి, మీరు ఫేస్ చూసి జాతకం చెప్తా అంటున్నారు కదా, ఇప్పుడు ప్రెసెంట్ నేను మీతో గంట నుంచి ట్రావెల్ చేస్తున్నాను కదా, నా ఫేస్ చూస్తే మీకు ఎంతో కొంత తెలిసి ఉంటుంది. ఏం తెలుస్తుంది నా జాతకం? నేను ఒరిజినల్గా చెప్పే దమ్ము నాకుంది, చెప్పేదాన్ని పర్ఫెక్ట్గా కంటెంట్ని ఇలాగే చూపించే దమ్ము మీకుందా? ఏం కాదు స్వామి, పెట్టండి. జాతకం అన్నాక అందరికీ ఎన్నో సమస్యలు ఉంటాయి, కానీ అన్ని ఓపెన్గా మాట్లాడితే తట్టుకునే సందర్భం లేవు. మీరు తట్టుకోగలరా? చెప్పండి స్వామి, చూద్దాం. ఓకే కదా? ఓకే. మీకు మ్యారేజ్ అయింది 7 years. ఓకే. భార్యాభర్తలు అన్యోన్యత అనేది తక్కువ ఉంది, భార్యదే పై చెయ్యి. అది కాకుండా మ్యారేజ్కి ముందు ఒక ఆవిడతో సాన్నిహిత్యం చేశారు, ఆమెని హెరాస్మెంట్ చేశారు, ఆమె వల్ల మీరు చాలా ఇబ్బంది పడ్డారు, ఆమెనే ఇబ్బంది పెట్టారు. ఇది విషయం అవునా స్వామి? అంతమించి అదే కదా ఒరిజినల్ గా జీవితాల గురించి చెప్పినప్పుడు భయపడాల్సిన సందర్భం. నేను మీతో చెప్పింది కూడా అదే, అందుకని ఓకే, నో ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ స్వామి. లైవ్గా నా జాతకం కూడా కొంత చెప్పారు. సో మీరు చెప్పిన దానికి వాస్తవం నేను కూడా నిజం చెప్పాలి కాబట్టి మా వ్యూస్ కోసం మీరు చెప్పింది 100% కరెక్టే. ఒక మనిషిని చూసి ఫేస్ చూసి వాళ్ళ భవిష్యత్తు భూత వర్తమాన కాలాలు చెప్తున్నారు అంటే ఐఎమ్ సో ఎక్సైటెడ్. నాకు కూడా లైవ్ ఎక్స్పీరియన్స్ ఇది. సో మీ దగ్గరకు వచ్చే వాళ్ళందరినీ కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఆ కాలభైరవుని దీవెనలు మీకు ఎప్పుడూ ఉండాలి స్వామి. ఇప్పటివరకు చాలా చక్కనైన ఇన్ఫర్మేషన్ అనేది మాకు ఇవ్వడం జరిగింది. చాలా చేతబడుల గురించి కానీ పూజా విధానాల గురించి కాలభైరవుని గురించి అన్నీ చెప్పారు. మా టచ్ స్టూడియో సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఈ ప్రోగ్రామ్ చూస్తున్నటువంటి వీడియో చూస్తున్నటువంటి ప్రేక్షకులకి మా తరఫు నుంచి మా టచ్ స్టూడియో తరఫు నుంచి మీరు ఇవ్వగలిగే సందేశం ఏంటి? ఓకే, మీ టచ్ స్టూడియో ద్వారా వ్యూవర్స్కి యాజమాన్యానికి అందరికీ నేను చెప్పాలనుకునేటువంటి విషయం ఏంటంటే చేతబడులు, బాణామతి, ఈ లెమన్ లిఫ్టింగ్, అండర్ గ్రౌండ్లో జేబీ వ్యవస్థ, బంగారం ఉంది తీద్దామనే ఆలోచన, వీటి జోలికి ఎంతవరకు పోకుండా ఉంటే అంత మంచిది. ఎందుకంటే అలాంటి పనులు సాకారం జరగాలన్నా ముందు తినే యోగ్యత ఉండాలి. అది అందరికీ ఉండదు. సామాన్య ప్రజలు కూలినాలు చేసుకునే ప్రజలు ఎక్కువ ఈ ఫీల్డ్లో తిరుగుతున్న సందర్భాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ జీవితాలను వాళ్ళు నాశనం చేసుకోవద్దు. దయచేసి కష్టపడి బతకండి. అందులో దైవారాధన ఇంపార్టెంట్. దేవుడితో మమేకమైతే ఏదో రోజు నిన్ను గొప్పవాడిని చేస్తాడు. భక్తి భావన అనేది ఇంపార్టెంట్. ఇది ఒక్కటి గమనించండి. ఎవరు కూడా ఇలాంటి చేతబడులు అనే కాన్సెప్ట్ని ఎక్కువ బ్రెయిన్లో పెట్టుకొని చిల్లంగి, బాణామతి అనేది గుప్త నిధులు అని చెప్పేసి వాటి ఎమ్మటి బడి ఉరకకుండా ఏదైనా ఒక ఆరోగ్య సమస్య ఏర్పడ్డప్పుడు దానికి తగ్గ గురువులు కానీ నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తుల్ని కలిసి బాగు చేయించుకొని హ్యాపీగా 100 సంవత్సరాలు పిల్లా పాపలతో జీవించాలనే ఉద్దేశంతో ఈ విధంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ అవకాశాన్ని ఇచ్చిన యాజమాన్యానికి ఈ కాలభైరవుడి అనుగ్రహం జీవితాంతం ఉండాలని ఆశిస్తూ శుభం. ఓం శ్రీ కాలభైరవాయ నమః. ఓం శ్రీ కాలభైరవాయ నమః. ఓం శ్రీ కాలభైరవాయ. చూశారు కదా వ్యూవర్స్, ఈరోజు మనం కాలభైరవుల ఉపాసకులైనటువంటి శ్రీ తాటికొండ నరేంద్రాచారి గారి గురువు గారిని కలిసి చాలా వరకు మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. చేతబడి వాటన్నిటి గురించి కూడా డీటెయిల్స్ వాళ్ళు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మన టచ్ స్టూడియో ద్వారా మన సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి చెప్పేది ఒకటే, ఏదైనా కష్టే సుఖీ ఫలి అన్నారు. మనకి రాసి పెట్టింది ఉంటే ఖచ్చితంగా మనకి రావాల్సింది ఉంటే ఎప్పటికైనా వస్తూనే ఉంటుంది. సో ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ధైర్యంగా ఉండండి. సరైనటువంటి గురువుని వాళ్ళని సంప్రదించి ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి తీర్చేసుకోండి. ఈ పూర్తి వీడియో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోని చాలామందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండే విధంగా ఉంటుందని నేను ఆశిస్తూ ఈ రోజుకి ఇవాళకి సెలవు తీసుకుంటున్నాను. సైనింగ్ ఆఫ్, మీ నాని. మీ ఫోటోలు మీరే ప్రింట్ చేయించుకుని ఇతరులకు ప్రెజెంట్ చేసుకోవచ్చును. మగ్స్ అండ్ కీ చైన్స్ పై లేటెస్ట్ కలెక్షన్స్ లభించును. క్రిస్టల్, రేడియం, అక్రాలిక్ ఎంగ్రేవింగ్, ప్లాక్స్, వాల్ ఫ్రేమ్స్, LED ఫ్రేమ్స్, పిల్లోస్ పై ప్రింట్ వేయబడును. Keep in touch. Please touch subscribe button.